ఎస్ ఆంజనేయ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారిని దొంగతనం బయటపడిందని, వాళ్ళ అసమర్థత బయటపడిందని, వాళ్ళ దొంగతనం బయటపడిందని మా ప్రశ్నలకి మధ్య మధ్యలో అడ్డుకుంటున్నారు. మేమేమంటామంటే ప్యానెల్లో ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. నేను మాట్లాడలేదు కానీ ప్యానెల్లో సభ్యులు, కూటమి ప్రతినిధులందరూ ఎందుకు మా ప్రశ్నలు అడ్డుకుంటున్నారంటే ప్రజలకు తెలుస్తాయని, ప్రజలకు తెలిస్తే వాళ్ళ అసమర్థత బయటపడుతుందని, వాళ్ళ అబద్ధాలు బయటపడతాయని, వాళ్ళ దొంగతనం బయటపడుతుందని, వాళ్ళ పరిపాలన. మాట్లాడనివ్వండి సార్, వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. సార్ వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడనివ్వండి సైలెంట్ గా. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, దయచేసి ప్యానెల్లోని సభ్యులు ఎవరికి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడినా నేను వింటూ ఉన్నాను. మీరు మా సమయాన్ని మమ్మల్ని వినియోగించుకోనివ్వండి. ఆంజనేయ రెడ్డి గారికి మేము వేసిన ప్రశ్నలు ఏంటంటే విభజన హామీల గురించి ప్రశ్నించాం. విభజన హామీల నుంచి ప్రశ్నిస్తే విభజన హామీలు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అయితే 12 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అధికారంలో ఉంటే కంటిన్యూస్ గా 10 సంవత్సరాలు మాత్రమే ఉమ్మడి రాజధాని ఇచ్చారు అంటే ఈ 10 సంవత్సరాల లోపు పూర్తి చేస్తామనే కదా అర్థం. ఈ 10 సంవత్సరాల లోపు పూర్తి చేయకపోగా విభజన హామీలు కనీసం అమలు జరపడమే చాలా ఉన్నాయి. చట్టంలో పొందుపరిచిన విభజన హామీలు అమలు జరపడమే చాలా ఉన్నాయి. మొదలు పెట్టడం చాలా ఉన్నాయి. ఇప్పుడు మేమేమంటామంటే మేమేసే ప్రశ్న ఒకటైతే మీరు ప్రశ్నించడానికి మీరు అర్హులు కాదు అంటే ఒకరినేమో ఒక పార్టీకి అంటగట్టేసి ప్రశ్నించొద్దంటారు, కొంతమందినేమో సామాన్య పౌరులు మీకు ఆ అర్హత లేదంటారు, ఈ అర్హత లేదంటారు. ఈ విధంగా వివిధ కారణాలు చెప్పి గొంతు నొక్కేసి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు, మా ఇష్టానుసారంగా మేము మా ఇష్టం వచ్చినట్టు మేము అబద్ధాలు ఆడుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేస్తాము కాబట్టి ఎవరు ప్రశ్నించొద్దు. మేము అడిగిన ప్రశ్నలు ఏంటి, ఆంజనేయ రెడ్డి గారు చెప్పే సమాధానం ఏంటి? ఆంజనేయ రెడ్డి గారు బాధ్యత అధికారంలో ఉన్న ప్రతినిధిగా వచ్చి ఏం చెప్పారు అతను? చెప్పాలి. ఓకే సార్. మేడా విజయభాస్కర్ రెడ్డి గారు, మేడా విజయశేఖర రెడ్డి గారు. సో ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు ఇప్పుడు సాధారణ ప్రజలు ఎవరైనా ప్రశ్నించవచ్చు సార్, కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర కాబట్టి రేపు రాష్ట్ర అసెంబ్లీలో జరిగేటటువంటి బడ్జెట్ని వాళ్ళు సాధారణ ప్రజలుగా వెంకటేశ్వర రెడ్డి గారు, నేను, మీరు అందరం ప్రశ్నిద్దాం, ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో ప్రశ్నిస్తారు, అది వేరే విషయం. కాబట్టి ప్రశ్నించేటటువంటి హక్కు ఎక్కడెక్కడ ప్రశ్నించాలనేది అందరూ కూడా తెలిసిన విషయం. విజయశేఖర రెడ్డి గారు క్లోజ్ చేయండి. అసలు ఓవరాల్ గా ఒక్క నిమిషం సార్, ఓవరాల్ గా చూస్తే మనం చూస్తూ ఉంటే రాయలసీమలో పూర్వోదయ సాస్కి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, కేంద్ర పన్నుల వాటా పెంచాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కేంద్ర పన్నులకు సంబంధించినటువంటి వాటా పెంచాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి సంబంధించి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఒకసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర బడ్జెట్ ఆ రోజు కేంద్రానికి సంబంధించినటువంటి ఈ వాటాలు ఏవైతే ఉంటాయి వాటాలకు సంబంధించి పెంచారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే నేనే పర్సనల్గా వెళ్ళి ఆయన కలిసేసి వచ్చానని కూడా అంతకు ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టారు. కేంద్రంతో మాట్లాడాము, కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటాను పెంచండి అని చెప్పేసి మేము అడిగాము అని చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో నేను కూడా ఉన్నాను అనమాట. సో ఆ విధంగా ఈసారి కూడా పన్నుల వాటాను మాకు కొంచెం పెంచండి అనేటువంటి అంశాన్ని వీళ్ళు లేవనెత్తినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా పెంచేటువంటి అవకాశం అవి పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. మెయిన్ ప్రధానమైనటువంటి కారణం. సో ఏమంటారు? ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 42% కేంద్ర పన్నుల్లో 42% వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక కమిషన్ ద్వారా. దాన్ని మోర్ దెన్ 50% పెంచాల్సిన అవసరం ఉందండి. ఏమండి, పన్నులు ఎక్కువగా వచ్చేది రాష్ట్రాల నుంచే, దాంట్లో పెత్తనం ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కానీ రాష్ట్రాలకు ఉండట్లేదండి. ఇది పూర్తిగా అన్యాయకరమైన పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించాలా. ఇది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డెవలపింగ్ స్టేట్, ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా కూడా ఆంధ్రప్రదేశ్ ను గౌరవించాలా, అట్లాగే నిధులు కేటాయించాలా. దాంతో పాటు మీరు చెప్పినట్టు ఆ రాష్ట్ర పన్నుల వాటాను 60% మినిమం పెంచితే తప్పితే ఈ రోజు రాష్ట్రాలు అప్పుల్లోంచి బయటపడలేవని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అట్లాగే మీరు ఒకసారి చూస్తే పోలవరం నల్లమల సాగర్ లింకింగ్ ప్రాజెక్టు కూడా ఈసారి మనం 12,000 కోట్లు అడిగామండి. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలను
సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసింది. గత సంవత్సరం కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇది చాలా వరకు కూడా మనం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కి డబ్బులు ఇవ్వాలండి. అక్కడ లక్షల మంది కుటుంబాలను మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. వారందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలా. కొత్త కాలనీలు కూడా మనం అత్యంత స్పీడ్ గా క్విక్ గా మనము అక్కడ కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈసారి డబ్బులు ఎక్కువ అవసరం. ఇది కేవలం కన్స్ట్రక్షన్ కాదండి, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ని మనం పూర్తిగా అమలు చేయాలంటే అట్లీస్ట్ ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఒకటి ఇప్పుడు విజయశేఖర రెడ్డి ఒక పాయింట్. ఎస్ విజయశేఖర రెడ్డి, మీరు ఒక మాట అన్నారు, పోలవరం నల్లమల సాగర్ లింక్కి సంబంధించి నిధులు అడుగుతున్నాం అని చెప్పేసి. అంటే ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఆ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులకి అనుసంధానానికి సంబంధించి కేంద్రం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో పోలవరం నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను, పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను నేను. 10th 9th అప్పుడు కూడా దీని మీద బాగా జరిగేది అనమాట. సో ఆ సందర్భంలో మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ అటు పోతే ఆ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో మాత్రం 1,000 కోట్లు వాళ్ళు కేటాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే మీరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ నల్లమల సాగర్ లింక్ తెచ్చారు, సరే దానికి వాళ్ళు తెలంగాణకు సంబంధించిన అభ్యంతరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏంటి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మరి? ఓకే మీరు అడుగుతున్నారు, ఓకే బాగానే ఇస్తారంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం పూర్తిగా దాని మీద స్టడీ చేసి ఒక డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. ఆ డిపిఆర్ ను సెంట్రల్ గవర్నమెంట్ సమర్పించారు. దాంట్లో భాగంగా డబ్బులు ఈ సంవత్సరమే కేటాయించండి, దీని పనులు స్టార్ట్ చేస్తామని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 5,000 కోట్ల రూపాయల సపరేట్ గా ఈ లింకింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన పనిని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరం ఉందని కూడా చెప్తారు. అట్లాగే పాత పోలవరం డ్యామ్ ఏదైతే ముందు ఉండిందో ఈ సెంట్రల్ అసిస్టెన్స్, దానికి ఒక 12,000 కోట్ల రూపాయలు. అట్లాగే వైజాగ్ విజయవాడ మెట్రో రైల్ అండి. ఈ రోజు మీరు చెప్పినట్టు వివిధ రాష్ట్రాల్లో ఈ లింకింగ్, వాటర్ లింకింగ్, రివర్ లింకింగ్ కోసం కావచ్చు, రకరకాల మెట్రో రైలు కావచ్చు, విపరీతంగా నిలుస్తుందండి బీజేపీ ప్రభుత్వం. అట్లాగే మహారాష్ట్ర కూడా ఇవ్వండి. ఈ రోజు రివర్ లింకింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూ కాదండి, ఇది పూర్తిగా దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. ఏమని? రివర్ లింకింగ్ అనేది భారతదేశానికి చాలా అవసరమైన పరిస్థితి. ప్రతి రాష్ట్రంలో కూడా రివర్ లింకింగ్ జరగాలి, నీళ్ళను మనము సమృద్ధిగా వాడుకోవాలి. ఈ రోజు సముద్రంలో పోతున్న నీటినంటే మనం ఒడిచి పట్టుకోవాలని ఒక కృతనిశ్చయంతో ఉన్న నరేంద్ర మోడీ. సరే ఇప్పుడు ఇవన్నీ చెప్తూనే ఉన్నాం సార్. మనకి ఈ రోజు బడ్జెట్ 11 గంటల తర్వాత వీలైతే ఇవాళ సాయంత్రం రేపు మనం మాట్లాడుకుందాం. కేంద్రం ఎన్ని ఇస్తుంది, దానివల్ల రాష్ట్రానికి మేలు ఏంటి అనేది ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఓకే, మనం ఎంత కంఠశ్వాస చెప్పినా సరే ఆల్రెడీ బడ్జెట్ తయారైపోయింది. మరి కాసేపట్లో రాష్ట్రపతి గారిని కలవబోతున్నారు. ఎస్ వస్తాను సార్. ఎస్ ఓకే సార్, ఓకే విజయశేఖర రెడ్డి గారు ఇందాక మన శ్రీనివాసరావు గారికి కొంచెం టైం తక్కువ ఇచ్చాం. ఒక్క నిమిషం టైం అవుతుంది నాకు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు బహుశా మీరు ఆ ప్రాంత వాసి, ఏది విశాఖకు సంబంధించినటువంటి ఆ ప్రాంత ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి మీరు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విశాఖ ఎకనామిక్ జోన్ కోసం 5,000 కోట్లు అడిగామని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇక్కడ భారీ ఎత్తున 2032 నాటికి దాదాపు $125 బిలియన్ ఈ ప్రాంత జీడిపిని పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తామని చెప్తున్నారు. ఏంటి వస్తాయంటారా విశాఖ ఎకనామిక్ జోన్కి 5,000 కోట్లు? దాంతో అభివృద్ధి చెందితే 2032 నాటికి $125 బిలియన్ సంబంధించినటువంటి లక్ష్యం జీడిపి అక్కడ పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందంటారా? అలాంటి స్కోప్ ఆ ప్రాంతంలో? 1 minute క్లోజ్ చేయండి, టైం అయిపోయింది ప్లీజ్. తప్పకుండా విశాఖపట్నాన్ని 90కి మించి నగరంగా తీర్చిదిద్దారు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ డెవలప్మెంట్ కోసం అలాగే విశాఖపట్నాన్ని జూన్ గా తీసుకుని ఈ రోజు కారిడార్లకు కానీ ఇంకా దేనికి కూడా బడ్జెట్ లో ఈసారి చెప్పడం కాదు, కానీ మనకి ఏదైతే గతంలో చేసిన కంటే ఈసారి మనకి ఎంతో కొంత ఎక్స్ట్రా ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారితో మాట్లాడి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ప్రభుత్వం. సార్ చెప్పినట్టు వైసీపీ నాయకులకి ఎందుకంటే అడగడానికి అధికారం లేదన్నారు. గతంలో వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు చేసిన తప్పులకి మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ ఇస్తే సమాధానం మేము ఎలా చెప్తాం సార్? ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏది చేయకుండా ఈ రోజు అన్ని క్వశ్చన్లు వేస్తామంటే అది కరెక్ట్ కాదు. వెంకటరెడ్డి గారికి ఏదో మీరు తెచ్చి చేస్తే పోలవరం మీరు పూర్తి చేస్తామని 4 సంవత్సరాలు కళ్ళ కొట్టిన వైసీపీ నాయకులు ఒక్కటి కూడా చేయలేకపోయి ఈ రోజు క్వశ్చన్ ఇస్తే సార్. దేనికి కూడా అలా అడగదు లేదు, అడగడానికి ఏది కూడా. అలాగే పోలవరం కానీ ఆ రాజధాని కూడా ఏ రోజు ఇటుకేయలేదు, దానికోసం మాట్లాడలేదు, డబ్బులు తేలేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారి
వచ్చేద్దని బాధ ఓకే సార్. ఏ